సంక్రాంతి పండుగ సందర్భంగా ఇల్లందు క్లబ్ ఆవరణలో ఆర్జీవన్ సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ ఆధ్వర్యంలో బొమ్మల కొలువు జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ల భార్యలు మాలతి, సూర్యనారాయణ, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, పద్మ, రమణరావులు పాల్గొన్నారు. ఇక ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పాలు పొంగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొమ్మల కొలువులో పురాతన కాలం నాటి బావి, ఎడ్లబండి, పురాతన ఇత్తడి వస్తువులు, పచ్చని పందిరి, దుర్గాదేవి, పరమశివుడు, సమ్మక్క సారలమ్మ విగ్రహాలు, వరి పొలం, తెలంగాణ సంప్రదాయ కళలు ప్రదర్శించారు. ఏటా సంక్రాంతికి ముందు సింగరేణి ఆధ్వర్యంలో బొమ్మల కొలువు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అనిత లలిత్ కుమార్ చెప్పారు. ముందస్తు సంక్రాంతి పండుగగా బొమ్మల కొలువు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, మహిళలు అన్నారు. సింగరేణి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు నిర్వహించుకోవడం అనేది ఒక ఆనవాయితీలాగా ఉన్నది. గత కొన్నేళ్ల నుంచి, దాదాపు ఒక 3 decades నుంచి ఆచారం కంటిన్యూ అవుతున్నది. సో ఎవ్రీ ఏరియాలో పల్లెటూరు ఉట్టిపడేలాగా సంక్రాంతి సంబరాలను ఇందులో ప్రదర్శించేలాగా బొమ్మల కొలువును మనం నిర్వహిస్తుంటాము ఎవ్రీ టైం. ఆర్జీవన్ ఏరియాలో పాస్ట్ 2 years నుంచి అంటే అదృష్టం మాకు దక్కింది చేయడము. లాస్ట్ టైం ఏమో అర్ధనారీశ్వర తత్వాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఈ ఇయర్ పర్టికులర్లీ ధనుర్మాసంలో మాకు అవకాశం దొరికిందంటే ఈ టైంలో చేసుకోవడం. సో విష్ణుమూర్తిని దశావతారాలను తీసుకొని ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసి బొమ్మల కొలువును అరేంజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వరి నాట్లు, ఇవాళ పిల్లల కంటే వరి చెట్ల నుంచి వస్తుందని పిల్లలు ఉన్న కాలంలో మరి వరి నాట్లు వేయాలి, అక్కడి నుంచి వడ్లు రావాలి, వడ్ల నుంచి బియ్యం రావాలన్నట్టుగా అక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. ఒక బావి, పేద బావిని అందరూ మర్చిపోయినారు, దాన్ని తీపేయాలన్న కాన్సెప్ట్ ఉంది. సో అది మెడిటేషన్, ఇప్పుడున్న హజిన్ లైఫ్ అంటే డే టు డే లైఫ్ లో ఎన్నో ఆలోచనలు సతమతం అవుతున్నాం. మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడానికి అదొకటి. పిల్లలకు బోధిపండు డెఫినెట్ గా వినాయకుడిని పూజించే ప్రోగ్రామ్ కాదు కదా. ఈ ఇయర్ పర్టికులర్ మేము తీసుకున్నది ఏంటంటే 150 years ఆఫ్ వందే మాతరం సెంట్రల్ గవర్నమెంట్ కమెమరేషన్ లాగా అనౌన్స్ చేసింది. దాన్ని కూడా మేము తీసుకున్నాము. సింగరేణి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం